భారతదేశంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు పెరుగుదలపై అవగాహన వీడియో. విద్యా వ్యాపారమవుతోందా? ప్రతి సంవత్సరం ప్రైవేట్ స్కూల్ ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ మధ్య తరగతి తల్లిదండ్రుల ఆదాయం మాత్రం స్థిరంగా ఉంది. మంచి విద్య అందుకోవడం ఇప్పుడు సాధారణ ప్రజలకు ఒక కలలా మారింది. విద్య అంటే ఒక సేవ అనేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అది లాభాల కోసం జరిగే వ్యాపారంలా మారిపోయింది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ పేరు మీద ఫీజులు వసూలు చేస్తారు. కానీ కొంతమంది పిల్లలు ఇంకా ప్లాస్టిక్ కుర్చీలపై కూర్చునే పరిస్థితి. అడ్మిషన్, పుస్తకాలు, యూనిఫామ్, బస్సు, ఫండ్, ప్రతిదానికి ఒక ధర. మధ్య తరగతి తల్లిదండ్రులు బతకడానికే కష్టపడుతున్నారు. విద్యా సంస్థలు నడవాలంటే ఖర్చులు ఉండొచ్చు, కానీ సామాన్యులపై భారం వేయడం సరైంది కాదు. విద్య ఒక హక్కు, వ్యాపారం కాదు. మనం విద్యార్థులను తయారు చేస్తున్నామా, లేక కస్టమర్లను? భారతదేశంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు పెరుగుదలపై అవగాహన వీడియో. విద్యా వ్యాపారమవుతోందా? ప్రతి సంవత్సరం ప్రైవేట్ స్కూల్ ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ మధ్య తరగతి తల్లిదండ్రుల ఆదాయం మాత్రం స్థిరంగా ఉంది. మంచి విద్య అందుకోవడం ఇప్పుడు సాధారణ ప్రజలకు ఒక కలలా మారింది. విద్య అంటే ఒక సేవ అనేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అది లాభాల కోసం జరిగే వ్యాపారంలా మారిపోయింది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ పేరు మీద ఫీజులు వసూలు చేస్తారు. కానీ కొంతమంది పిల్లలు ఇంకా ప్లాస్టిక్ కుర్చీలపై కూర్చునే పరిస్థితి. అడ్మిషన్, పుస్తకాలు, యూనిఫామ్, బస్సు, ఫండ్, ప్రతిదానికి ఒక ధర. మధ్య తరగతి తల్లిదండ్రులు బతకడానికే కష్టపడుతున్నారు. విద్యా సంస్థలు నడవాలంటే ఖర్చులు ఉండొచ్చు, కానీ సామాన్యులపై భారం వేయడం సరైంది కాదు. విద్య ఒక హక్కు, వ్యాపారం కాదు. మనం విద్యార్థులను తయారు చేస్తున్నామా, లేక కస్టమర్